అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు మీ యొక్క దినఫలాల ప్రకారం రేపు అంటే 16వ తేదీ ఆదివారం రోజు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది, అలాగే ఈ యొక్క రాశి వారు తప్పకుండా పాటించవలసిన నియమాలేంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మీరు చాలా దృఢమైనటువంటి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే దానిపైన పట్టువిడని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాశి వారిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఈ యొక్క రాశి వారు ముందు ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నా కానీ, ఎవరైనా ఏదైనా బాధలు పడుతున్నా కానీ వారు చూస్తూ ఉండలేరు అన్నమాట. అంటే వారికి ఎదుటివారు ఏదైనా ఎదుటివారికి సహాయం అందించడంలో ముందే ఉంటారు ఈ యొక్క రాశివారు. అలాగే వీరికి ఉండేటువంటి సమస్యలను అంటే వీరు ఎవరికి కూడా తొందరపాటు పడి షేర్ చేసుకోవడం అనేది వీరికి అసలు ఇష్టం ఉండదు. అంటే ఈ సమస్య అయినా సరే వారే పడాలి, వారే అనుభవించాలి, వారి యొక్క సమస్యల నుండి వారే బయటపడాలి, మా వలన వేరే ఒకరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఎటువంటి కష్టమైన ఎటువంటి సమస్య అయినా కూడా మేమే చూసుకుంటాము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారే మనసులో పెట్టుకుంటారు తప్ప ఎవరి ముందు కూడా బయటపడరు, అలాగే ఎవరితోనూ కూడా చెప్పుకోరు. అలాగే ఈ యొక్క రాశివారు వీరి యొక్క కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అన్ని సమస్యలను వీరిపై భుజాలు వేసుకొని అన్నిటినీ కూడా నడుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారండి. అంటే వీరి యొక్క కుటుంబంలో వీరు ఏదైనా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదైనా కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఇంట్లోని ప్రతి ఒక్కరితోనూ కూడా సఖ్యతగా ఇంట్లో ఎటువంటి గొడవలు జరిగినా కానీ వీరు అందరినీ కూడా తప్పకుండా బయటకు తీసుకొచ్చేసి ఏదైనా ఒక మాట అన్నా కూడా వారిని పాటిస్తూ వెళ్తారు. అంటే వీరు ఒక దానిని మంచి కోరమే కదా అని చెప్పేది అని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా కలంగా ముందుకు వెళ్ళిపోతుంటారండి. ఈ యొక్క రాశి వారికి సమాజంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది. అదేవిధంగా వీరు ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉండడం వలన వీరితో మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క ప్రవర్తన ఎదుటి వారికి నచ్చేస్తుంటుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ రాశి వారి గురించి వీడియోను లైక్ చేయండి. ఇంకా వీరి దగ్గర ఉన్నంతలో ఎదుటివారికి సహాయపడాలనే వీరికి భావన కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి వీరి యొక్క అతి మంచితనంతో ఎదుటివారికి అసలు ఆ సహాయం అవసరం లేదా అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ఎదుటివారికి ఇట్టే సహాయపడతారు. వీరికి ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిరోహించుకొని వీరి యొక్క భుజాలపై వేసుకొని కుటుంబ భారం అంతా కూడా భుజాలపైన వేసుకొని నడిపిస్తూ ఉంటారనమాట. అంటే వీరు గత కొన్ని రోజుల నుండి చాలా ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే వీరు ఎదుర్కొన్నటువంటి పర్సనల్ విషయాలు కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే వీరుకునే పర్సనల్ విషయాల కారణంగా కావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాలలో ముందడుగు వేసి దానివల్ల ఏదైనా నిరాశకు చెందిన వారు కొంతమందికి ఇలాంటి చిన్నపాటి ఆటంకాల వలన వీరు దైవానుగ్రహం కోల్పోవడం వలన మీకైతే కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే వీరు అందరూ కాదండి, కొంతమేర చాలా వరకు మీరైతే దైవానుగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము రోజు మొత్తం మీద చేసేటువంటి ఏ పనైనా కానీ మనకు ఆగదు కదండి. అంటే మనం నిద్ర లేచిన మొదలు ఏ పని కూడా ఆగదు కదండి. అంటే తిండి కానీ నిద్ర కానీ ఇలా ఏ పని అయినా సైతం మనల్ని నిద్ర లేచింది మొదలు కుటుంబంలో ఉన్నటువంటి వారితో సఖ్యతగా కొద్దిసేపు మాట్లాడుకోవడం కానీ ఇలా మనకు సంబంధించినటువంటి విషయాలను ఏవిధి కూడా ఆపకుండా ఇలా ప్రతి ఒక్క దానిపై శ్రద్ధ చూపుతూ మనం కంప్లీట్ చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసుకుంటూ పోతే ఒక దైవం దగ్గరికి వచ్చేసరికి వాటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఏముంది తర్వాత అయినా ఒక దండం పెట్టేసుకోవచ్చు, వెంటనే కరుణ చూపిస్తాడు కదా. మనకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఒకసారి నెత్తి మీదకి వచ్చేసి ఏదైనా బాధలు కలిగినప్పుడు, లేదంటే మనకు ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక ఉన్నప్పుడు భగవంతుడి వద్దకు వెళ్ళవచ్చులే.
అనేటువంటి నిర్ణయాలతో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. లేదంటే మరికొంతమంది ఏం చేస్తారంటే పండుగ పబ్బం వచ్చినప్పుడు చేతులెత్తి దండం పెట్టి తన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని నెరవేర్చమని కోరుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అయితే చాలా తప్పు అండి. మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల తర్వాత ఆ భగవంతుడు చాలా అంటే చాలా మనం ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు సైతం ఆ భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుడా, నేను ఈరోజు ఈ పని చేశాను, ఏదైనా తప్పు ఉందా, దానిలో తప్పు ఉంటే ఒప్పుంటే నా వల్ల ఏదైనా కానీ బాధపడ్డా దాని అంతటికి కూడా నువ్వే స్వామి దిక్కు. కాబట్టి నువ్వు చేసేటువంటి వాటిలో ఏదైనా తప్పులు ఉంటే నీవే మన్నించి నీవే సరైనటువంటి దారిలో పెట్టు. ఇలా మనసులో అనుకుంటూ మన గుడిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నిత్యం పూజలు చేయాల్సిన అవసరం లేదండి. మనం నిత్యం కూడా మన పనిని మొదలు పెట్టుకునేటప్పుడు ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలండి. ఇష్టదైవమైనటువంటి స్వామిని తలుచుకొని మన యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించాలని ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు ఒక మంచి కారణాన్ని చూపుతాడండి. ఇలా ఏదో ఒక విధంగా మనం నిత్యం కూడా మన ఇష్టమైనటువంటి దైవాన్ని నామస్మరణ చేసుకోవడం వలన చాలా అంటే చాలా అనుకున్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయండి. మనకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయండి. ఒక్కొక్కసారి మనం చేసేటువంటి నిర్లక్ష్యం వలన ఎన్నో అవాంతరాలు కూడా చోటు చేసుకుంటాయి. అంటే మనం చేసేటువంటి చిన్న నిర్లక్ష్యం వలన చాలా చాలా పెద్ద ఆటంకాలు ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మనమే చేతులారా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అందుకని దానికి తగినటువంటి జాగ్రత్తలన్నిటి మనం ముందుగానే తీసుకున్నాం అనుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉంటుందండి. అలా కాకుండా కేవలం మన స్వార్థం కోసం అప్పటికప్పుడు మా కోరిక నెరవేరితే చాలు, మా పనులన్నీ కూడా గడిచిపోతే చాలు అనేటువంటి ఆలోచనతో అప్పటికప్పుడు భగవంతుడిని కోరుకుంటే ఆ భగవంతుడి సైతుడు ఏం చేయలేడండి. అంటే ఏదో ఒక విధానంగా ఏదో ఒక సహాయం అయితే అందిస్తాడు. కానీ భగవంతుడు బిడ్డలందరూ కూడా సమానమే కదండి. మనకు కూడా ఏదో ఒక సహాయం అయితే అందివ్వకుండా ఉండడు. కాబట్టి మనం కూడా అది తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉండాలి. కేవలం మన స్వార్థం చూసుకోవడమే కాకుండా మనకు కూడా బాగుండాలి అనుకునేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పి దైవనామస్మరణ చేసుకుంటూ మనం చేసేటువంటి పని వద్ద శ్రద్ధ వహిస్తూనే మన హృదయంలో మన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు అంటే ఏంటంటే ఈ యొక్క రాశివారు రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రేపు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు స్నానాలు అయిన తర్వాత ఆ సూర్యభగవానుని మనస్ఫూర్తిగా నమ్మి దండం పెట్టుకోండి. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలా పాటిస్తే ఖచ్చితంగా పోతాయండి. అలా రోజు అర్ఘ్యం సమర్పించడం వల్ల మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. మనకున్నటువంటి బాధలు కష్టాలన్నీ మన విముక్తి అనేది కలుగుతుంది. అలాగే ఈ రాశివారు రేపటి రోజున మంచి ఫలితాల కోసం తప్పకుండా శివారాధన చేసుకోండి అండి. అలాగే నవగ్రహణ ఆరాధన చేసుకోండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అపూర్వమైనటువంటి ఫలితాలను మీరు చూసుకోవడం అయితే చూస్తారండి. అదేంటండి, ఈరోజు అన్నీ కూడా జరిగిపోవాలని లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జీవిత ఫలితాలు అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరిగిపోతూ ఉంటుందండి. కొందరికి ఉద్యోగం కోసం మారాటం చెందేవారు మంచి చేసిన ఆశ రావచ్చు. మరికొంతమందికి దేనికోసమైనా ఎదురు చూస్తుంటే దాని గురించి మంచి శుభ ఫలితం అయితే వార్త వారికి రావచ్చు. ఇలా ఈ రాశివారు రేపటి రోజున ఊహించనండి ఒక మంచి శుభవార్తనైతే వింటారండి. కాబట్టి ఈ యొక్క రాశివారు రేపటి రోజున చాలా పీస్ఫుల్గా చాలా సంతోషంగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున దైవారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నాం కదండి. కాబట్టి వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా మేలు చేసేటువంటి దైవం ఆ పరమశివుడు. ఆ పరమశివుడి యొక్క ఆరాధన మీకు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. కాబట్టి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా మనం చెప్పుకున్న విధానంగా శివారాధన అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీ మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ మీ కుటుంబ సభ్యులతో గౌరవ మర్యాదలు ఉంటూ అందరికీ కూడా సఖ్యత ప్రేమానురాగాలతో మెదులుతూ అలాగే ఎవరైతే మంచి మంచి శుభవార్తలు వినాలని కలలు కంటున్నారో అటువంటి వారందరూ కూడా అతి త్వరలోనే మీ యొక్క కళను సహకారం చేసుకోవాలని మీ తరపున అనేక పరమశివుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. కాబట్టి ఈరోజు తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే ఏదైనా బకాయిలు వసూలవుతాయి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కొనసాగుతాయి.
సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయండి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం చక్కగా మీరైతే క్రీడల్లో పాల్గొంటారు. సమయాన్ని గడిపితే చాలా బాగుంటుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం కూడా మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపరిమితమైనటువంటి ఎక్కలేని ఎనర్జీ, అంతులేనటువంటి ఉత్సాహం మీకు అనుకూలమైన ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. ఇక అలాగే కొన్ని టెన్షన్లు అయితే మీరు వెసులుబాటుతనంగా మీకు మీరుగానే ప్రయత్నించండి. ఏ టెన్షన్ కూడా గురి కాకండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మిత్రులకు కూడా మీ నుండి దూరంగా ఉండడం కూడా మంచిదండి. ఈరోజు ఎవరైతే మీ జీవిత భాగస్వామ్యం మీకు అనుభవించేటువంటి ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయే విధానంగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి.